ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి మరి సాంసన్ గారికి, అట్లాగే రత్నకుమారి పాస్టమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఇక్కడ ఉన్న దైవ సేవకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో ఆసక్తితో పాలు పొందిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్లో ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని కొన్ని విషయాలు నేర్చుకుందాం. బైబిల్లో యోబు గ్రంథము 22వ అధ్యాయం 21 నుండి 23 వచనం వరకు చదువుకుందాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. అందరం తలలో ఉంచినట్టయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మేమందరము నీ పాద సన్నిధికి చేరి నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకిచ్చినటి గొప్ప ధన్యత కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో నీ వాక్యం వినాలని, నీ సన్నిధి చేత తాకబడాలని ఆసక్తితో వచ్చారు. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి, ఈరోజు మా హృదయాలు నీ తట్టు చూస్తున్నాయి. నీ దీవెనతో ఇక్కడ నుండి ప్రతి ఒక్కరిని పంపండి. నీ బలమైన వర్తమానము చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి. ఇక్కడికి వచ్చిన వారెవరు ఖాళీ హృదయాలతో తిరిగి వెళ్ళకూడదు నాయన. ఎవరెవరు ఏ పరిస్థితుల గుండా ఇక్కడికి వచ్చారో తెలియదు కానీ నీ మాట ప్రతి పరిస్థితికి చాలినది నాయన. ప్రతి హృదయాన్ని నీ వాక్కు చేత తాకి నీ ఆత్మీయ మేలులు మేమందరం అనుభవించే భాగ్యాన్ని దయచేయమని, నీ దాసుని బలముగా అభిషేకించి నీ మహిమార్థమై వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదువుకున్న ఈ వాక్య భాగంలో యోబు యొక్క స్నేహితుడు యోబు అనే మహాభక్తుడున్నాడు. ఆయన భయంకరమైన శ్రమల గుండా వెళ్తుండగా ముగ్గురు స్నేహితులు అతని దగ్గరకు వచ్చి ఎన్నో అనేక విషయాలు అతనికి ఆత్మీయ విషయాలు బయలుపరిచి తెలియజేశారు. ఆ ముగ్గురు స్నేహితులు మాట్లాడిన మాటలు చాలా జ్ఞానయుక్తమైనవి, కానీ యోబుకి అవి వర్తించవు. యోబు ఉన్న పరిస్థితికి వారిచ్చిన సలహాలు ఉపయోగపడవు, కానీ వారిచ్చిన ప్రతి సలహా ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రయోజనకరమైనవి. ఒక విశ్వాసి ఎలా ఉండాలో, విశ్వాసి ఆత్మీయ మేలులు పొందాలంటే ఏం చేయాలో చాలా అద్భుతంగా వర్ణించబడింది. కొన్ని ఆశీర్వాదాల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. సమాధానం అనగా శాంతి, సమాధానం. రెండవది మేలు కలుగుట. మూడవది అభివృద్ధి. నాలుగవది ఆనందం. ఐదవది ప్రార్థనకు జవాబులు దొరుకుట. ఇవే కదా మనకు కావాల్సినవి. ఎంతమందికి శాంతి కావాలి అంటే, కావాలి అంటున్నారంటే లేదనే కదా అర్థం, అంతేనా? మనకు అన్ని ఉన్నాయి కానీ ఏం లేదు, నెమ్మది లేదు. లోకంలో ఎవరికైనా ఉందా నెమ్మది అని అంటే ఎవరికి లేదు. దానికోసమే ప్రాకులాడుతూ ఉన్నారు. లోకమంతా డబ్బు వెనక పరిగెత్తుతా ఉన్నారు. దేనికోసం అంటే, డబ్బు ఉంటే ఆనందం దొరుకుతుంది, ఆనందం ద్వారా నెమ్మది దొరుకుతుంది అనుకుంటున్నారు. ఇవన్నీ మనిషికి అవసరమే. సమాధానం కావాలి, మనకు అన్ని మేలులే జరగాలి, మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలి, మనం ఉన్న దాంట్లో అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇవన్నీ మనకు ఆశీర్వాదానికి సంబంధించిన విషయాలే. ఈ ప్రార్థన కూడికకు మనం అందరం ఎందుకు వచ్చామంటే, దేవుని దీవెన కావాలి, దేవుని సన్నిధిలో దొరికే ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికే వస్తాం. ఇక్కడికి రావడం ద్వారా ప్రయోజనం కాదు. ఇక్కడికి వచ్చి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని విని దాని ప్రకారం జీవిస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 దీవెనలు మీరు అనుభవించగలుగుతారు. మరొక్కసారి జ్ఞాపకం చేస్తాను. సమాధానము, మేలు, అభివృద్ధి, ఆనందము, ప్రార్థనలకు జవాబు. ఏం ప్రార్థన చేస్తే దానికి జవాబు రావాలి. 5 విషయాలు. ఈ 5 దీవెనలు ఈ రాత్రి మీరు పొందుకోవాలంటే దాని ముందు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని షరతులు ఉన్నాయి. వాటిని మనం అనుసరిస్తే ఖచ్చితంగా ఈ 5 దీవెనలతో మనం ఇక్కడ వెళ్ళగలుగుతాం. మొట్టమొదటిగా, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. సమాధానము, శాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అంటే, సమాధానకర్త అయిన
దేవునితో సహవాసం చేస్తేనే సమాధానం. ఫోన్ ఛార్జింగ్ కావాలండి. ఫోన్ ఛార్జింగ్ కావాలంటే ఛార్జింగ్ పాయింట్ ఎక్కడుందో చూసుకొని కరెంటుతో దానికి కనెక్ట్ చేస్తే ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా, కరెంటు ద్వారా వచ్చే ఆ ఎనర్జీ ద్వారా ఫోన్ రీఛార్జ్ అవుతుంది. ఒక వ్యక్తి జీవితంలో సమాధానం కావాలి అనంటే సమాధానము దొరికే స్థలం ఏది? సమాధానకర్త అయిన దేవుని దగ్గరనే దొరుకుతుంది. దేవుణ్ణి పక్కన పెట్టి మనిషి శాంతి కొరకు, సమాధానం కొరకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మనిషి చేయని ప్రయత్నం అంటూ లేదండి. నెమ్మది కోసము మనిషి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంత దూరం వెళ్ళమన్నా వెళ్తాడు, ఎంత సుదీర్ఘమైన యాత్రలు చేయమన్నా చేస్తాడు, ఎంత డబ్బు ఖర్చు పెట్టమన్నా ఖర్చు పెడతాడు, చెప్పులు లేకుండా మైళ్ళ దూరం నడవమన్నా నడుస్తాడు, ఎన్ని వ్రతాలు చేయమన్నా, ఎన్ని త్యాగాలు చేయమన్నా చేస్తాడు. ఇవన్నీ కూడా ప్రయోజనం లేవు. ఎప్పుడు దేవునితో నీకు సహవాసము లేకపోతే నువ్వు చేసే ఆచారాలు, పద్ధతులు ఏవి కూడా నీకు శాంతినివ్వవు. దేవునితో సహవాసం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఉండే స్థలం ఏదంటే ఎవరునూ సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు. దేవుడు అతి పరిశుద్ధుడండి. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఆయన పరిపూర్ణమైన మహిమలో ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు. అంత సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడు అక్కడే ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎక్కడ ఉండాలని ఆశిస్తున్నాడు? ఆయన మనకు దగ్గర కావాలని ఆశిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన తన ప్రేమను మనుషులతో పంచుకోవడానికే తన పోలిక చొప్పున మనల్ని తయారు చేశాడు. మనల్ని సృష్టించడం వెనుక దేవుని ఉద్దేశం ఏంటంటే మనల్ని ప్రేమించి మన ద్వారా ప్రేమించబడాలన్నది ఆయన ఆశ. మనతో సహవాసం చేయాలని, మనతో స్నేహం చేయాలని, తన ప్రేమను మనతో పంచుకోవాలని, మనతో కలిసి జీవించాలన్నదే దేవుని కోరిక. సృష్టికర్త అయిన దేవుడు ఒక తల్లిగా, తండ్రిగా, ఒక తల్లి తండ్రి తన చంటి బిడ్డతో ఎలా ఆడుకోవడానికి, ఎలా ఆనందించడానికి ఇష్టపడతారో సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మానవునితో సన్నిహితంగా జీవించాలని ఆశిస్తున్నాడు. దాన్నే సహవాసం అంటాం. వాసము అంటే మనం నివసించడం, సహవాసం అని అంటే అర్థం ఏంటి? కలిసి ఒకే చోట జీవించడం అన్నమాట. మనము ఎవరినో సమీపించడానికి తేజస్సులోకి వెళ్ళలేము, కానీ ఆ దేవుడే మన దగ్గరకు వచ్చి మనమున్న స్థానానికి తగ్గించుకొని మనతో కలిసి నివాసం చేయాలనుకుంటున్నాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటో తెలుసా? అంత ఉన్నతమైన స్థలంలో నుండి దేవుడు మానవుని కోసం దిగి వస్తే మానవునికి దేవునితో సమయం గడిపే తీరిక లేదు. బిజీ సార్, అయ్యా ప్రార్థన కూడిక ఉంది, ఈరోజు దేవుని సన్నిధి మన మధ్యలోకి వస్తుందంటే అంత టైం లేదు సార్, మాకు చాలా పనులు ఉన్నాయి, బోలెడను పనులు ఉన్నాయి. అంత సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు ఈ లోకానికి దిగి వస్తే, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో నేను వారి మధ్య ఉంటానన్నాడు. దేవుని సంఘము, సహవాసం ఎక్కడ ఉంటుందో అక్కడికి ఆయన దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చే స్థలానికి మనం వస్తేనే కదా ఆయనతో కలిసి పరిచయం ఏర్పడుతుంది, సహవాసం ఏర్పడుతుంది. చూడండి, పరిచయాలు వేరు, సహవాసం వేరు. రోడ్డు మీద మనం వెళ్తుంటే హలో అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఒకటి ముఖ పరిచయం, బాగున్నారా అని చేతులు ఎత్తేస్తాం, వెళ్ళిపోతాం. ఎక్కువసేపు వాళ్ళతో ఉండము. హలో అన్న దగ్గరతో పరిచయాలు. ఆ పరిచయం రోజు రోజు పెరుగుతున్నప్పుడు ఒకరోజు కలిసి మాట్లాడుకొని, ఏంటి సార్ ఎక్కడ ఉంటారు మీరు, ఎక్కడ ఏంటి సంగతి అని కొన్ని పరిచయాలు ఏర్పడిన తర్వాత రండి సార్ చాయ్ తాగుదాం అని చెప్పేసి హోటల్కి తీసుకెళ్తాడు. అక్కడ పరిచయం లెవెల్ 2. ఫస్ట్ హలో హలో అనుకుంటారు, ఎవరో కొత్త వ్యక్తులాగా పరిచయం అవుతారు. రెండవ స్థానం ఎక్కడికి వెళ్తాం? ఇద్దరు కలిసి ఒక చాయ్ కొట్టు దగ్గర కూర్చొని ఇద్దరు కలిసి చాయ్ తాగుకుంటూ కొంచెం పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. ఏంటి సార్ ఎక్కడ ఉంటారు మీరు, ఏం పని చేస్తుంటారు, ఎంతమంది పిల్లలు, ఏ ఊరు, ఇవన్నీ వివరాలన్నీ మెల్లమెల్లగా పరిచయం అవుతాయి. అలా 2-3 సార్లు కలుసుకొని చాయ్ కొట్టు దగ్గర కలిసిన తర్వాత, సార్ ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా మీరు. మూడో స్థానం ఏమవుతుంది? ఈయనింటికి ఆయన, ఆయన ఇంటికి ఈయన, ఇంటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాయ్ దగ్గర నుండి పరిచయం పెరుగుతా ఉన్న కొద్ది ఏమవుతుంది? భోజనం దగ్గరికి వస్తుంది. ఆ భోజనం తరువాత స్నేహం ఏర్పడుతుంది. ఆ స్నేహం అప్పుడు ఒకరి హృదయంలోనున్నవి ఇంకొకరి హృదయంలోనికి పంచుకోవడం ప్రారంభమవుతుంది. రోడ్డు మీద కలబడిన ప్రతి ఒక్కరికి మన హృదయంలో ఉన్నాయని చెప్పేస్తామా?
కాదు. ఎవరైతే మనకు చాలా సన్నిహితులు అయిపోతారో, ఎవరితోనైతే మనకు మంచి సహవాసం ఉంటుందో, వాళ్ళకి మన హృదయంలో ఉన్న బాధలు చెప్పుకుంటాం, మన ప్రణాళికలు చెప్పుకుంటాం, మన ఆలోచనలు, మన ఇష్టాలు సమస్తం వారితో పంచుకుంటా ఉంటాం. అయితే దేవుడు మానవునితో అలాంటి సహవాసం చేయాలనుకుంటున్నాడు. వింటున్నారా అందరూ? మనం ఉట్టి ప్రార్థన కూడికకు వచ్చి 2 పాటలు పాడేసి వెళ్ళిపోవడానికి కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఎవరితో సంబంధం ఏర్పడాలి? దేవునితో సంబంధం ఏర్పడాలి. దయచేసి గమనించండి, మనుషులతో కాదు. ఫస్ట్ మనకు కావాల్సింది ఎవరితో సంబంధం? దేవునితో. దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో మన జీవితం ముడిపడితే దాంట్లో దొరికే ఆనందం ఇంతంత కాదు. దేవుడు మానవుని కొరకు దిగి వస్తుంటే మానవుడేమో లైఫ్ అంతా, జీవితం అంతా బిజీ బిజీ అనుకుంటూ తిరుగుతున్నాడు. దేవునికి చోటు ఇవ్వట్లేదు, దేవునికి సమయం ఇవ్వట్లేదు. దేవునితో సహవాసం బలపడాలంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని మాటలు ఇవి. ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుతూ అర్థం చేసుకుంటా ఉన్న కొద్దీ దేవుడు పరిచయం అవుతుంటాడు. ఎంత ఎక్కువగా మనం ప్రార్థనలో గడుపుతుంటామో మనం దేవునితో సంభాషిస్తూ ఉంటాం, పరిచయం పెరుగుతూ ఉంటుంది. నిత్యము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటే ఆయన మన మధ్యలోకి దిగి వస్తూ ఉంటాడు. స్తుతి, ఆరాధన, వాక్య ధ్యానము, ప్రార్థన, సంఘ సహవాసము ఇవన్నీ చేస్తూ ఉండడం ద్వారా మనకు దేవునికి మధ్య ఏం పెరుగుతుందట? సహవాసం పెరుగుతుందట. దేవునికి చాలా దగ్గర అయిపోతూ ఉంటామంట మనం. ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతామో మనకు తెలియకుండానే మన మనసులోనికి, మన హృదయంలోనికి ఏమొస్తుందట? సమాధానం వస్తుంది, శాంతి అనేది వస్తుంది. శాంతి అనేది డబ్బుతో రాదు, స్థలాలతో రాదు. చూడండి, ఈ రోజులో చాలా మంది మనని తప్పుత్రోవ పట్టిస్తూ ఉన్నారు. మీ ఇంట్లో నెమ్మది లేదు సార్, బహుశా ఇంట్లో శని ఉన్నట్టుంది, ఇల్లు మార్చేయండి. ఇలా చెప్పేటోళ్ళు ఉన్నారా మీకు? లేరా? మీకు ఇల్లు అచ్చిరాట్లేదు సార్, ఇంకొక ఇంటికి వెళ్ళండి, వేరే ఇల్లు తీసుకోండి అనగానే టకీమని మార్చేస్తారు మన క్రైస్తవులు. బైబిల్ వాక్యానికి అంత ఈజీగా లోబడరు. రోడ్డు మీద ఎవరో ముఖం తెలియనోడు రోడ్డు మీద వెళ్తూ సార్ వాస్తు ప్రకారం లేదు మీ ఇల్లు, ఏదో శని ఉంది మీ ఇంటికి, మీ ఇంట్లో ఏదో దయ్యం తిరుగుతుంది, ఈ ఇల్లు ఖాళీ చేసి ఇంకొక ఇల్లు తీసుకొని బాగుపడతారు అనగానే టకీమని ఖాళీ చేసేస్తారు అంతే ఒక రోజులో. దేవుని వాక్యానికి అలా లోబడితే ఎంత బాగుపడతారు. ఒక ఇల్లు మారినంత మాత్రాన సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నారా? ఒక గోడ కిటికీలు మార్చినంత మాత్రాన సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నారా? నువ్వు కోరుకుందల్లా దొరికినంత మాత్రాన సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నారా? దొరకదు. సమాధానము దేవునితో సహవాసం ఏర్పడినప్పుడే మనకు దొరుకుతుంది. ఒక్క రూపాయి మన జేబులో లేకపోయినా దేవునితో సహవాసమే నెమ్మదిని ఇస్తుంది. ఇక జీవితంలో సంతృప్తి అనేది ఇస్తుంది. ఇంకేదో కావాలన్న తపన ఉండదు. ఇక దేవుడు దొరికాడా అయిపోయింది జీవితంలో, ఇంకా చాలు సార్, అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది అనుకునే సంతృప్తికరమైన జీవితం మనకు దొరుకుతుంది. ఈరోజు మనిషికి తృప్తి లేదండి. తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. కోటీశ్వరులు ఉన్నారు, తృప్తి ఉందా వారికి అంటే లేదు, ఇంకా 4 కోట్లు సంపాదించాలనే ఆశ. ఒకే ఒక్కడు జీవితంలో తృప్తి, నెమ్మది పొందేది ఎవరు అని అంటే దేవుణ్ణి సంపాదించుకున్నవాడు, దేవునితో సహవాసం చేసేవాడు. ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరు నేను అడుగుతున్నాను, మీకు దేవునికి సహవాసం ఉందా? మీరు మీ స్నేహితులతో మాట్లాడినంత సన్నిహితంగా దేవునితో కలిసి మాట్లాడగలుగుతున్నారా? రోజు కొంత సమయం దేవునితో గడపగలుగుతున్నారా? మనకు చాలా ప్రియమైన స్నేహితులు ఎవరైనా ఉంటే రోజు సాయంకాలం రాగానే వాళ్ళతో కూర్చొని, డ్యూటీకి పోయి రాగానే, పనికి పోయి రాగానే మళ్ళీ 4 కూర్చొని వాళ్ళ ముచ్చట్లు పెట్టుకుని కాసేపు కాలక్షేపం చేస్తారు. ఎంత సమయం కూర్చున్నా టైం వాచ్ చూసుకోము, కూర్చొని రాత్రి 12 గంటల దాకా కూడా ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు స్నేహితులు. మరి దేవునితో ఎంత సమయం గడుపుతున్నాం? దేవునితో సహవాసం మనకు ఎలా ఉంది? మనుషులతో చేస్తున్న సహవాసం దేవునితో ఉందా నీకు? ఫోన్లతో సహవాసం చేస్తున్నారు చాలా మంది. ఇది పట్టుకున్నారంటే గంటలు అయిపోతుంది సమయం. ఇది కాదు నీకు నెమ్మదినిచ్చేది. దేవునితో సమయం గడపడం మనకు నెమ్మదినిస్తుంది, సమాధానం ఇస్తుంది. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును. రెండవది, అలాగున నీకు మేలు కలుగును. నీ ఇంటికి శుభం కలగాలి, నీకు మేలు కలగాలి, నీ ఇంట్లో అందరూ ఆశీర్వదించబడాలి, ప్రతి ప్రయత్నము దీవించబడాలి, నీకు మేలు కలగాలి అని నువ్వు కోరుకున్నట్లయితే దేవుని దగ్గర నుండే రావాలి. ఈ లోకంలో ఏదైనా మేలు, మంచి అనేది మనకు జరగాలంటే ఎవరి నుండి రావాలి? దేవుని నుండి. బైబిల్లో మాట మనకు బాగా సుపరిచితమైన వాక్య భాగం ఒకటి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు
సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆగండి. శ్రేష్టమైన ప్రతి బహుమానం, సంపూర్ణమైన ప్రతి వరము అది పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మనకు మంచి దీవెన అనేది రావాలంటే ఎక్కడ రావాలి? పరసంబంధం, దేవుని దగ్గర. అది పరసంబంధమైనదై దేవుని యొద్ద నుండి రావాలి. దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారికి పరసంబంధమైన ఎన్నో మేలులు వారి కుటుంబాన్ని ఆవరిస్తాయట. ఈ రాత్రి ఎన్నో కుటుంబాలలో కీడు అనుభవిస్తున్నారు, ఎన్నో రకాల మాంత్రిక శక్తుల చేత పీడింపబడుతున్నారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, కష్టార్జితం వృధా అవుతుంది, కుటుంబాలలో ఏమాత్రం ప్రశాంతత లేదు, ఐక్యత లేదు. దీనికి కారణం ఏంటి? ఎందుకు మన ఇంట్లో ఎప్పుడు కీడే చూస్తున్నాం, ఎప్పుడు నష్టాలే చూస్తున్నాం? కారణం ఏంటి? ఒక్కసారి ప్రశ్నించుకోండి. బహుశా దేవునితో సహవాసం లేకుండా జీవిస్తున్నారేమో, దేవునితో సంబంధం లేకుండా జీవిస్తున్నారేమో, దేవుని వాక్యాన్ని చదవకుండా, ప్రార్థించకుండా, దేవుని స్తుతించి ఆరాధించకుండా, సంఘ సహవాసంలో ఉండకుండా దేవునికి దూరమైన స్థితిలో ఎవరైనా ఉన్నారేమో. దేవునికి దూరం అయితే మిగిలేదేంటి? కీడే. ఈరోజు ఆ కీడు అంతటి నుండి విడుదల పొంది ఎంతమంది అయితే మేలు అనుభవించాలనుకుంటున్నారో మేలుని ఇవ్వగలిగిన దేవునితో సహవాసము చేద్దాం. మన హృదయాలలో దేవునికి ప్రథమ స్థానం ఇద్దాం, దేవునికి ఎక్కువ సమయాన్ని కేటాయిద్దాం, దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిద్దాం, దేవుడు ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడదాం. దేవుడే నీ జీవితంలో ప్రథమ స్థానం అవుతే నీ జీవితంలో సమాధానము, మేలు కలుగుతుందని చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మరొక మూడవ విషయం ఏంటి అక్కడ? ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. రెండవది ఏంటంటే ఆయన నోటి ఉపదేశమును నువ్వేం చేయాలి? అవలంబించాలి. దేవుని వాక్యం ఇక్కడ ప్రకటింపబడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడికలు జరుగుతున్నాయి, ఎంతో మంది దైవ సేవకులు వస్తున్నారు. వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉపదేశం చేస్తున్నారు, దేవుని వాక్యం చెప్తున్నారు. వాక్యం అంటే ఏంటి? మనం ఎలా జీవించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మన లోపాలు ఎలా సరిదిద్దుకోవాలి. ఇలా దైవ సేవకులు వచ్చి దేవుని నోటి మాటల్ని మనకు ఉపదేశం చేస్తుంటే వాటిని విన్న మనుషులందరూ ఏం చేయాలట? అవలంబించాలి, దాని ప్రకారం చేయాలి. కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు, జబ్బు ఉందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు పరీక్షించి మందులు రాసిస్తాడు. ఆ మందులు తెచ్చుకుంటారు, ఎవరు వాడరు. వారం రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరకు పోయి, ఏం డాక్టర్ అయ్యా నువ్వు, నా రోగం అలాగే ఉంది, నువ్వు ఏదో మంచి డాక్టర్ అనుకున్నా, వాళ్ళు వీళ్ళు చెప్తే నమ్మేశా, నువ్వేదో గొప్ప డాక్టర్ అనుకున్నా, మంచి డాక్టర్ అనుకున్నా, ఏది నా జబ్బు బాగుగాలేదు, నీ దగ్గరకు వచ్చిపోయిన తర్వాత కూడా బాగుగాలేదు ఏంటయ్యా, 10 సార్లు వచ్చాను నీ దగ్గరికి, జబ్బు బాగుగాలేదు అంటే డాక్టర్కి అర్థం కాలేదు. ఏంటి నా దగ్గరికి 10 సార్లు వచ్చాడట, జబ్బు తక్కువ కాలేదు. ఎందుకు తక్కువ కాలేదబ్బా? ఏది ఏమేం గోళీలు వాడినావు, అసలు ఏమేం గోళీలు కొన్నావు అంటే కొన్న గోళీలు అన్ని తీసుకొచ్చి చూపించాడు. నువ్వు రాసిచ్చిన గోళీలన్నీ కొనుక్కున్నా, 1000 రూపాయలు ఖర్చు అయిపోయింది. నీ దగ్గర 10 సార్లు వచ్చాను, మందులన్నీ కొనుక్కున్నాను, నువ్వు రాసిచ్చినాయని కొనుక్కున్నాను, అయినా తక్కువ కాలేదు నాకు. డాక్టర్ అన్నాడు, మందులన్నీ కొనుక్కున్నావు కానీ ఎన్ని మందులు వాడావు అంటే ఏం వాడలే. మందులన్నీ కొనుక్కున్నాడు అంటే సంచిలో వేసుకున్నాడు కానీ ఒక్క గోళీ కూడా వేసుకోలే. ఇప్పుడు తప్పు ఎవరిది? డాక్టర్దా తప్పు? డాక్టర్ చెప్పిన మాటకు అతను లోబడితే ఈ గోళీ వేసుకోవాలయ్యా, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, ఈ టైంకి ఈ గోళీలు వేసుకోవాలి అని డాక్టర్ చెప్తే చెప్పింది చెప్పినట్టు నువ్వు గోళీలు వేసుకున్న తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. నువ్వు ఏం డాక్టర్ గారు మీరు ఇచ్చిన గోళీలు వేసుకున్నా బాగాలేదని అప్పుడు అడగొచ్చు. మనుషులు చేస్తున్న అజ్ఞానమైన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి దూషిస్తా ఉన్నారు. దేవుడు ఉంటే ఇట్లా ఎందుకు జరగాలి, దేవుడు ఉంటే ఈ నష్టం ఎందుకు జరిగింది, దేవుడు ఉంటే మా ఇంట్లో ఎందుకు ఇలా నష్టం జరిగింది, దేవుడు ఉంటే సరే దేవుడు ఉన్నాడు, తప్పు దేవుది కాదు, తప్పు ఎవరిది? దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? దేవుని నోటి మాట జీవపు ఊట, మనిషి జీవితాన్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యం. నీ వాక్యమే నా శ్రమలలో నాకు నెమ్మదినిస్తుంది, నా బాధలు అది నాకు నెమ్మదినిస్తుంది అని భక్తులు కీర్తనలు పాడుకున్నారు. నా శ్రమలలో నాకు ఆదరణిచ్చేది నీ వాక్యమే, నాకు జ్ఞానమునిచ్చేది నీ వాక్యమే, నాకు త్రోవ చూపించే వెలుగు నీ వాక్యమే,
నీ వాక్యము జుంటి తేనెల కన్నా మధురమైనది. నీ వాక్యంతోనే బ్రతుకుతున్నామయ్యా అని భక్తులందరూ అనుభవించి రాసుకుంటే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలని ప్రజలు లెక్క చేయట్లేదు. ఇందాక చెప్పాను కదా, రోడ్డు మీద వెళ్తున్న వాడి మాటలు పట్టించుకున్నంతగా దేవుని మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు. రోడ్డు మీద వెళ్తూ అయ్యా మీ ఇంట్లో వాస్తుశాస్త్రం బాగలేదు, ఈ కిటికీ బాగలేదు, ఇక్కడ తీసి ఇక్కడ పెట్టుకోండి, ఈ బీరువా తీసి ఇక్కడ పెట్టుకోండి అంటే చూడండి, ఒక్క రోజు కూడా ఆలస్యం చేయరు. క్రైస్తవులైనా 4 తరాల క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు కూడా రోడ్డు మీద వెళ్తున్న వాడు ఒక మాట ఇట్లా వేసి వెళ్తాడు, అయ్యా ఈ కిచెన్ ఇక్కడ ఉండొద్దు, ఈ వంటగది ఇక్కడ ఉండొద్దు, అక్కడ ఉండాలా, ఈ బాత్రూమ్ ఇక్కడ, తలుపు ఇక్కడ ఉండొద్దు అంటే చాలు 2 రోజులలో మొత్తం మార్పు చేరుపులు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అని ఇంత బాగా లోబడే వాళ్ళు ఉంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళు దేవుని వాక్యానికి. దేవుడు చెప్పిన మాటలని వినగానే వెంటనే అవలంబించగలిగితే ఎంత దీవెన అనుభవిస్తాడు మానవుడు. మనుషులు చెప్పే మాటలకు పలానా ఊరికి వెళ్ళి సార్ అక్కడ తాయెత్తు కడితే అన్ని బాగా అయిపోతాయంటే వెంటనే బండి కట్టుకోవాలి, వెళ్ళిపోవాలంతే. ఎన్ని కిలోమీటర్లని చూడరు, ఎంత దూరం అని చూడరు, ఎంత ఖర్చు అని చూడరు. పదండి ఆయన చెప్పాడుగా అక్కడికి వెళ్తే ఏదో కట్టుకుంటే బాగా అయిపోతుందంట. ఆ ఒక్క మాటని లోబడినంతగా దేవుని వాక్యం లోబడితే ఎంత బాగుండు. ఇది జీవము కలిగిన మాటలు, మనిషిని బ్రతికించి బాగు చేయగలిగిన మాటలు, మనిషి జీవితాన్ని సరైన త్రోవలో నడిపించే జ్ఞానపు మాటలు. ఈ మాటలకి మనిషి విలువనివ్వట్లేదు. కానీ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, నా ఉపదేశం లేదా దేవుని ఉపదేశమును మీరు అవలంబించిన ఎడల, దానికి లోబడితే, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఎంత గొప్ప దీవెన ఉందో చూడండి. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. వాళ్ళు వీళ్ళన్న మాటలు గుర్తుంటాయి. పలానోడు నన్ను ఇంత మాట అన్నాడు సార్ అని రాత్రి 100 సార్లు గుర్తు చేసుకుంటాడు. వాడు నన్ను ఇంత మాట అంటాడా, వాడు నా ముందు పుట్టి పెరిగిన వాడు నన్ను ఇన్ని మాటలు అంటాడా, నన్ను పనికిరానోడా అన్నాడు, నన్ను ఎంత మాట అన్నాడు. ఆ మాట ఎంత లోపలికి వెళ్ళిపోతుంది అంటే 100 సార్లు గుర్తు చేసుకొని రాత్రంతా నిద్రపోరు. నన్ను అంత మాట అంటాడా. తెల్లారి మళ్ళీ మెలకొచ్చి చూసినాక మళ్ళీ గుర్తొచ్చింది అనుకోండి, మళ్ళీ దినమంతా అదే ఏడుపు. లోపల ఒక్క మాట హృదయంలో పడ్డదంటే 24 గంటలు ఏం చేస్తుంటావు అదే మాటని. పనికిరాని చెత్త అంతా నింపుకుంటారు హృదయాలలో. నీ హృదయమందు భద్రపరచుకోవాల్సింది ఏంటి? దేవుని వాక్యమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు అని నువ్వు రాత్రి పగలు ఆలోచిస్తే ఉన్న ప్రశాంతత పోగొట్టుకుంటావు. నిద్ర ఆహారాలు మానేస్తావు, ఏడ్చుకుంటూ కూర్చోవాల్సిందే, కుమిలిపోతూ కూర్చోవాల్సిందే. మనుషులు చెప్పే మాటలు, మనకి ఇబ్బంది కలగజేసే మాటలు రాత్రి పగలు తలపోస్తూ ధ్యానం మీద ధ్యానం చేస్తుంటారు. చేయమన్నది ఒకటే దేవుడు. ఆయన వాక్యాన్ని దివారాత్రం ధ్యానించమంటే వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని, ఈ పరిస్థితులు ఆ పరిస్థితి, దీని గురించి దివారాత్రులు ధ్యానం చేస్తారు. ఏం ప్రయోజనం? ఆరోగ్యం దెబ్బతింటుంది, ప్రశాంతత కోల్పోతారు. మరి ఏం హృదయంలో భద్రపరచుకోవాలంట? చెత్త చెదారమంతా హృదయంలో బయటపడేసి దేవుని మాటలను నీ హృదయమందు భద్రపరచుకోవాలి. వింటున్న వాక్యాలు మర్చిపోవద్దు. ఒక 5 సంవత్సరాల తర్వాత నేను వచ్చి మళ్ళీ అడుగుతా మిమ్మల్ని, మీరు మర్చిపోరు, మర్చిపోకూడదు, మర్చిపోకుండా ఉండునట్లు చెప్పాలన్నదే నా ఆశ. ఎందుకంటే ఈ వాక్యమే మన జీవితాన్ని కాపాడుతుంది. ఇది మన హృదయంలో ఉంటే మన జీవితాలు వెలుగుకరంగా మారతాయి. హెచ్చరిక, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఇంకొక హెచ్చరిక 23వ వచనం, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేది. అందరికి ఏం కావాలి చెప్పండి? అభివృద్ధి. ఆర్థికంగా ఎంతమంది అభివృద్ధి పొందాలని ఆశిస్తున్నారు? అభివృద్ధి కావాలి. మరి ఎలా దొరుకుతుందట? నీవు దేవుని తట్టు తిరిగిన ఎడలా. అంటే ఇన్ని రోజులు మనం ఎట్లున్నాం? మనము దేవునికి వీపు చూపిస్తా ఉన్నాం అన్నమాట. నీతో నాకు సంబంధం లేదయా, నాకు అంత తీరిక లేదు, చర్చికి వచ్చే అంత తీరిక లేదు, బైబిల్ చదివే అంత తీరిక లేదు, అసలు దేవుని గురించి ఆలోచించే అంత తీరిక లేదు అన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు. అంటే దేవునికి వీపు చూపిస్తున్నారు, దేవునికి శత్రువులాగా జీవిస్తూ ఉన్నారు. వాక్యం అంటుంది, నీవు దేవుని తట్టు తిరిగిన ఎడలా. అంటే ఇన్ని రోజులు వెళ్తున్న తప్పు మార్గాన్ని విడిచిపెట్టి, ఇక చాలు, ఈ మార్గం కాదు, నాకు యేసే మార్గం కావాలి, ఆయన తట్టు నేను తిరిగిన ఎడల. దేవుని తట్టు తిరగట్లేదు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవునితో సమాధానం లేదు వారికి.
ఇక్కడ బైబిల్లో రాయబడింది ఏంటంటే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. అభివృద్ధి కావాలంటే ఏం చేయాలో తెలుసా అండి? దుర్మార్గమును దూరం. నీవు అభివృద్ధి చెందకుండా ఉండే కొన్ని ఆటంకాలు, కొన్ని అడ్డులు ఉన్నాయి మీ ఇంట్లో. బీరువా తీసి అక్కడ పెట్టడం కాదు, కిటికీ తీసి అక్కడ పెట్టడం కాదు, నీ హృదయంలో ఉన్న చెత్త తీసి బయటపడేయాలి. దుర్మార్గత. అమ్మా, ఇంట్లో ఉన్న ఎన్ని సామాన్లు తీసి బయటపడేసినా ప్రయోజనం లేదు. నీ హృదయంలో ఉన్న చెత్త తీసి బయటపడేస్తే అభివృద్ధి చూస్తావు. ఏం చేయమంటే చెప్పండి సార్, అది చేస్తాం, కానీ ఇదొక్క హృదయంలో ఉన్నది మాత్రం తీయం. నేను చెప్తున్నాను, ధైర్యంగా చెప్పగలను ఒక మాట ఏంటంటే, కేవలము క్రైస్తవ్యం మాత్రమే హృదయ శుద్ధిని గురించి మాట్లాడుతుంది. ఒకే ఒక దేవుడు, ఆయన దగ్గరకు వస్తే పరిశుద్ధత అనేది ప్రాముఖ్యం. నీవు దేవుని దగ్గరకు వస్తే నీ జీవితం మార్చుకోవాలి, నీ హృదయం మార్చుకోవాలి, నీ హృదయంలో ఉన్న కల్మషం తొలగించుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అని డిమాండ్ చేసేది పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడే. అయితే లోకానికి అదే నచ్చదు. మేము గుడికి రమ్మంటే వస్తాం, కానుకలు ఏమంటే వేస్తాం, ఏం చేయమన్నా చేస్తాం. బ్రతుకుని మార్చుకోమని చెప్పొద్దు, మాకు మా అలవాట్లు మార్చుకోమని చెప్పొద్దు, మా పద్ధతులు మార్చుకోమని చెప్పొద్దు. కొంతమంది సేవకులు కూడా కాంప్రమైజ్ అయిపోయి, ఏం చెప్పం లేవయ్యా, వచ్చిన చర్చకు వచ్చి కూర్చోసారు. ఏం మారకుండా ఉంటే చర్చకు రాకండి. చర్చకు వస్తున్నాము అని అంటే ఏం కావాలి? ఇక్కడ మార్పు రావాలి. హృదయంలో కొన్ని దేవునికి విరుద్ధమైన ఉన్నాయి, అవి తీసేస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు. చెడు అలవాట్లు ఉన్నాయి. చాలా మంది చర్చకు వస్తున్నారు, కూర్చుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బయటికి వెళ్ళి కొన్ని చేయకూడని పనులు చేస్తున్నారు. కొన్ని దురలవాట్లు ఉన్నాయి, దుర్భాష మాట్లాడుతున్నారు. కుటుంబంలో ఇంకా భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ద్వేషము, పగ, అసూయ, కక్షలు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చర్చకొచ్చి కూర్చుంటున్నారు. అభివృద్ధి ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? నీ హృదయంలో పాపం పెట్టుకుంటే అభివృద్ధి రాదు రాదు రాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల, అసలు దగ్గర కూడా ఉండదు అది. చెడు అనేది, పాపం అనేది నీ హృదయానికి కనీసం కొన్ని కిలోమీటర్ల దూరంలోనైనా ఉండాలి. అది నీకు దానికి సంబంధం లేకుండా బ్రతకాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను అడుగుతున్నాను, మీరు ఏం తప్పు చేస్తున్నారు అని నేను అడగను, కానీ ఇక్కడ ఏం తప్పు చేయలేదు, నా హృదయం చాలా పవిత్రంగా ఉంది అన్నవారు చేయిపోయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరిలో ఏముంది? ఇంకా చెత్త ఉంది, పనికిరాంది ఏదో ఉంది. మన మనసాక్షికి తెలుసు. పక్కనోడు వచ్చి వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఎవరి మనసాక్షికి వారికి తెలుసు మనం ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనలో ఇంకా బలహీనతలు ఉన్నాయి, ఎక్కడ ఇంకా ఆవేశాలు పనిచేస్తున్నాయి, క్షమించలేని గుణాలు పనిచేస్తున్నాయి, ఎక్కడ లోకాశలు పనిచేస్తున్నాయి, ఎక్కడ చెడు అలవాట్లు ఉన్నాయి, ఎక్కడ అపవిత్రత ఉంది, మన మనసాక్షికి తెలుసు. ఈ రాత్రి ఒక పని చేద్దామా? ఏవేవైతే దేవుడు ఆల్రెడీ నీ మనసాక్షి ద్వారా నీలో ఈ తప్పు ఉందని చెప్తున్నాడో వాటిని నీ గుడారమును నుండి దూరముగా తీసుకెళ్ళి పడేసాయి. చెత్తంతా తీసుకెళ్ళిపోయి ఊరి బయట వెళ్ళి పడేసినట్టుగా ఈ రాత్రి ఒక పని చేద్దాం. నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. దేవా, ఇంకా నాలో ఏదైనా అపవిత్రత ఉందా, నీకు విరుద్ధమైనది, నీకు ఇష్టం లేనిది ఏమైనా నా హృదయంలో ఉంటే నాకు చెప్పు నాయనా, ఈ రోజే దాన్ని తీసేసి నేను బయటపడేస్తాను. ఎప్పుడైతే నీ హృదయంలో నుండి పాపాన్ని దూరం గంటేస్తావో నువ్వు అభివృద్ధి చెందడం స్టార్ట్ చేస్తావు. నువ్వు అభివృద్ధి పొందకుండా ఉండడానికి అదే కారణం. ఇప్పుడు పొలంలో కలుపు తీస్తారు, కలుపు మొక్కలు ఎందుకు తీస్తారు? అది చేయబట్టి ఏమైపోతుంది? పంట సరిగా అట్లా. అభివృద్ధి కావాలి అనుకుంటే ఏం చేయాలి మరి? వద్దా? వదిలేద్దామా? నీ కష్టం అంతా వృధా అయిపోతుంది. మరి నీ హృదయంలో కలుపులు తీయవా? నీ పొలంలో కలుపు ఉండదని చాలా ప్రయాసపడుతున్నావు, ఎండ రాత్రి పగలనక కష్టపడుతున్నావు. నీ కష్టార్జితం వృధా కావద్దు. నువ్వు కష్టపడి పండించిన పంట నీ చేతికి 100% రావాలని కోరుకుంటున్నావు. దానికోసము ఎక్కడ కలుపు మొక్కలు దొరికితే అక్కడ తీసేస్తున్నావు కదా. మరి నీ హృదయంలో ఉన్న కలుపు మొక్కలు తీయవా? రోజు పెరుగుతూనే ఉంటాయి అవి. ఒక్కరోజు ఈరోజు తీసేసాను, ఇక జీవితకాలం అంతా ఏం చింత లేకుండా బ్రతకొచ్చు అనుకుంటున్నావేమో. రోజు రోజు మొలుస్తూనే ఉంటాయి. ఈరోజు తీసేయి, రేపు ఇంకొకటి కొత్తది మొలుస్తుంది. రోజు చేస్తున్న పని, రోజు చేయాల్సిన పని ఏంటంట? నీ హృదయంలో ఉన్న కలుపు మొక్కలను తీసి బయటపడేస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది చూస్తాం. సేమ్ ఒక పొలములో కలుపు మొక్కలు తీసేస్తే ఎలాంటి అభివృద్ధి ఉంటుంది, తీసేయకపోతే పంట ఎలా ఉంటుందో మీకు తెలుసు. కలుపు మొక్కలు తీయగానే పంట ఎంత బలంగా ఎదుగుతూ ఉంటుంది. సేమ్ దేవుడు అదే చెప్తున్నాడు, నీ హృదయంలో కొన్ని కలుపు మొక్కలు ఉన్నాయి,
కొన్ని అపవిత్రమైన ఉన్నాయి, కొన్ని పనికిరాని ఉన్నాయి. నీకు తెలుసు ఇది తప్పు అని. అది అలవాటు కావచ్చు, అది స్నేహం కావచ్చు, అది ఏదైనా కావచ్చు అండి. దాన్ని నీ హృదయంలో నుండి బయట పడేయడానికి నువ్వు ఇష్టపడితేనే అభివృద్ధి. అది చేయకుండా మీరు అభివృద్ధి కొరకు పొద్దున్న లేచి రాత్రి వరకు మీరు ఎంతన్నా కష్టపడండి. కొంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా, 8 గంటలు కష్టపడితే ఏమి ఎదగట్లేదు సార్, మేము ఇంకొక 4 గంటలు ఎక్స్ట్రా కష్టపడతాం. 12 గంటలు కష్టపడితే కొంచెం ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి అనుకుంటున్నారు. కొంతమందికి 12 గంటలు కూడా చాలట్లేదు. హైదరాబాద్లో కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా, రాత్రంతా ఒక ప్లేస్లో డ్యూటీ చేస్తారు, పగలంతా ఇంకొక ప్లేస్లో డ్యూటీ చేస్తారు, 2-3 గంటలే పడుకుంటారు అంతే. ఎందుకు నాయన అంత కష్టపడుతున్నావు అంటే, అప్పులు ఉన్నాయి సార్, ఖర్చులు. అభివృద్ధి చెందాల, సమస్యలు తీరాల. నేను అంటున్నాను, రాత్రి పగలు కష్టపడినంత మాత్రం సమస్యలు తీరుతాయి అనుకుంటున్నావా? 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి, 24 గంటలు పని చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. 24 గంటలు పని చేస్తే శరీరానికి విశ్రాంతి లేకపోతే, రెస్ట్ లేకపోతే, మళ్ళీ హాస్పిటల్లో పడితే మళ్ళీ 10 లక్షలు అప్పు చేయాల్సిందే కదా. అంటే మనిషి జ్ఞానం లేకుండా అనుకుంటున్నాడు ఏంటంటే, నేను ఎక్కువ సమయం పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ అభివృద్ధి చెందుతా. దానికి బైబిల్ ఇచ్చిన సమాధానం ఏంటి? 127వ కీర్తన 2వ వచనం చూడండి. 127వ కీర్తన. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుంట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఓకే, మీరు వేకువనే లేచి పొద్దున 4 గంటలకు లేచి ఏం కావాలని ఉంది మనకు? అభివృద్ధి. 4 రూపాయలు ఎక్కువ సంపాదిస్తే కొంచెం నా పక్కింటోడి కన్నా నేను కొంచెం ఎదుగుతా, వాడికన్నా ఒక ఎకరం ఎక్కువ కొనుక్కుంటా, వాడికంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటా, వాడికంటే ఒక పెద్ద కారు కొనుక్కుంటా, వాడికంటే 4 రూపాయలు ఎక్కువ సంపాదించాలి కాబట్టి పొద్దున 4 గంటలకు లేచి కష్టపడాలి. ఓకే, 4 గంటలకు లేచినాం, చాలా రాత్రి అయిన తర్వాత మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగ. రాత్రి 12 గంటల దాకా పనిచేసేటోళ్ళు ఉన్నారు. పొద్దున్న 4 గంటలకు వెళ్తాడు, రాత్రి 12 గంటల దాకా కష్టపడతారు. పొద్దునే 6 గంటలకి షాప్లో కూర్చుంటారు, దుకాణంలో కూర్చుంటారు, రాత్రి 11-12 గంటల దాకా కూర్చుంటారు. లెక్క పెడుతూనే ఉంటారు, వ్యాపారం బాగా జరుగుతుంటుంది. పొద్దున 6 గంటలకు కూర్చొని రాత్రి 11 గంటల దాకా లెక్క పెడుతూనే ఉంటాడు. ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, సంపాదిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాడు, కానీ ఈ డబ్బు అంతటిని ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు? వస్తున్నాయి లక్షలు కోట్లు వస్తూనే ఉన్నాయి డబ్బులు, కానీ వీడు ఎప్పుడు సుఖపడతాడు? పొద్దున్న నుండి రాత్రి దాకా ఆ కూర్చున్న చోట్లనే కూర్చుంటున్నాడు. ఈ డబ్బంతా ఎవరికి పోతాయి? ఒకడు ఉదయం లేచి చాలా రాత్రి అయినంత వరకు కష్టపడుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. దాంతో అభివృద్ధి రాదు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. నువ్వు అభివృద్ధి చెందాలంటే నువ్వు అనుకుంటున్నావు హార్డ్ వర్క్ చేయాలి సార్, హార్డ్ వర్క్ చేయాలి, కాదనట్లేదు, కష్టపడాలి, కాదనట్లేదు. కానీ పడితే చాలు అభివృద్ధి వస్తుందని అనుకోవడం పొరపాటు. దేవుడు లేకుండా పడే కష్టము అభివృద్ధి రాదు. నీ కష్టానికి దేవుడు తోడు కావాలి, నీ కష్టానికి దేవుని ఆశీర్వాదం తోడు కావాలి. ఎప్పుడైతే నిశ్చయముగా నీ చేతుల కష్టారితం అనుభవించదవు అన్న వాగ్దానం నీకు వర్తిస్తుందో అప్పుడు అభివృద్ధి అనేది చూస్తావు. చాలా మంది జీవితంలో అభివృద్ధి పొందకపోవడానికి కారణం, దేవుని దీవెన పొందుకోకపోవడానికి కారణం, దేవునికి వారికి మధ్య ఒక అడ్డుగోడ ఉంది. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి ఒక మాట అన్నాడు, రక్షింప నేరకయుండునట్లు నా చేతులేం కురుచ కాలేదు, నేను మిమ్మల్ని రక్షించకపోవడానికి నా చేతులేం పొట్టిగా అయిపోలేదు, విననేరకయుండునట్లు నా చెవులేం మందగించలేదు, నేనేం చెవిటోను కాలేదు మీరు చేస్తున్న ప్రార్థన చేస్తున్న వినకుండా ఉండడానికి. మరి ఎందుకు సహాయం చేయట్లేదు అయ్యా, మాకెందుకు రక్షణ ఇవ్వట్లేదు, మాకెందుకు మేలు చేయట్లేదు, మాకెందుకు అభివృద్ధి రావట్లేదు అని అంటే, నాకు మీకు మధ్య ఒక అడ్డుగోడ ఉందయ్యా, నేనేం చేయలేకపోతున్నా. మీకు ఇంత సర్వశక్తి గల దేవుడనై ఉండి కూడా మీకు ఏం చేయలేకపోతున్నాను. కారణం ఏంటి? దేవునికి మనకు మధ్య ఏముందట? మీ దోషములు పాపములు అనే అడ్డుగోడ ఉంది, అపవిత్రత ఉంది. అది తీసేసుకుంటే దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో చూడగలుగుతాం. ఈ రాత్రి ఆ అడ్డుగోడ మీ జీవితంలో ఏమేమి ఉందో మీకు తెలుసు. ఆ అడ్డుగోడలను మీరు తొలగించుకోగలిగితే అభివృద్ధి అనేది మీ కుటుంబాల్లో చూస్తారు. హృదయంలో దేవునికి విరుద్ధమైనది ఏదున్నా ఈ రాత్రి బయటపడేసేయండి. ఇల్లు ఊడ్చి చెత్తంతా తీసుకెళ్లి బయటపడేసినట్టుగా ప్రతిరోజు మీ హృదయాలని కడుక్కొని శుభ్రపరచుకొని ఆ కలుపు మొక్కలు తీసేసి ప్రతి చెడు ఆలోచన, చెడు ఆ అలవాట్లని
నీ హృదయంలో నుండి రోజు తీసి బయటపడేసి మరలా అవి నీ ఇంటికి రానంత దూరంగా వాటిని పడేస్తే నీ జీవితంలో అభివృద్ధి చూస్తావు. అభివృద్ధి అనేది ఏదో 1,00,000 రూపాయలు జీతం వస్తేనే కాదు, 10,000తో కూడా అభివృద్ధి చెందొచ్చు. 1,000 రూపాయలు సంపాదించేవాడు రోజుకి 100 రూపాయలు సంపాదించేవాడు కూడా అభివృద్ధి చెందుతున్నాడు హ్యాపీగా. సమస్య ఎంత డబ్బు వస్తుంది అనేది కాదు, వచ్చిన డబ్బు ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, చినిపోయిన సంచులు వేసినట్టే వాళ్ళ జీవితం. లక్షలు సంపాదిస్తున్నారు, కోట్ల అప్పు ఉంది. ఏం లాభం మరి? ఒకడు రోజుకి 100నే సంపాదిస్తున్నాడు, రూపాయి అప్పు లేదు. ఎవరు ధనవంతులు చెప్పండి ఇప్పుడు? అంతే కదా. సో దేవుని దీవెన అనేది ఏదో పెద్ద కోటీశ్వరులం అయిపోవడం అని కాదు, మనం ఉన్నదానికన్నా అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం. ఈ అభివృద్ధి అనేది దేవుడిచ్చేదై ఉండాలంటే దేవునికి విరుద్ధమైనది నీ జీవితంలో ఏమీ ఉండడానికి వీల్లేదు. మళ్ళా చదువుతున్న మాట వినండి. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. రైట్. ఇప్పుడు మరొక మాట 24వ వచనం, మరొక హెచ్చరిక. మంటిలో నీ బంగారమును, ఏటిరాలలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అందరు విన్నారా? అందరికి అర్థమైందా? మళ్ళా చదువుతాను. మంటిలో నీ బంగారమును, ఏటిరాలలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. నీ బంగారం మట్టిలో పడేసే అంటున్నాడు. ఎంతమంది చేస్తారు ఆ మాట? దేవుని మాటకు లోబడాలా వద్దా? ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నారు? ఏమని రాయబడింది వాక్యంలో? నీ బంగారమును మట్టిలో పడేసే అన్నాడు. ఎంతమంది రెడీగా ఉన్నారు మట్టిలో పడేయడానికి? అయ్యా ఓకే. ఏంటి సార్ ఇంత విచిత్రం? దానికోసమే కదా సార్ రాత్రి పగలు కష్టపడి 1 తులం బంగారం కొనుక్కున్నాం. లేక 1 తులం బంగారం కొనుక్కున్నారు, బీరువాలో పెట్టుకుంటే ఏం చేయమంటున్నాడు ఈ అయ్యగారు వచ్చి? ఎవరైనా పడేస్తారా సార్? ఏ మంచోడైనా, ఏ బుద్ధునోడైనా బంగారం తీసుకెళ్ళి మట్టిలో పడేస్తాడా? దాన్ని ఎంత భద్రంగా బీరువాలో ఎవరు దొరకకుండా కాపాడుకుంటాం దాన్ని. ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల కన్నా దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అయితే దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో మీ బంగారాలు తీసుకెళ్ళిపోయి నిజంగా మట్టిలో కలపమని కాదు. నీ ఐశ్వర్యమును మట్టితో సమానంగా భావించడం నేర్చుకోవాలి. నీకున్న ధనానికి నువ్వు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఏంటో తెలుసా? మట్టితో సమానం. నీ మనసులో నీకున్న ఐశ్వర్యానికి మట్టితో సమానమన్న స్థాయిని నువ్వు ఇవ్వగలిగితే ఏం జరుగుతుందో తెలుసా? ఆ మాట చూడండి. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు చూడండి. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్ళలో ఓఫీరు సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. వింటున్నారా? ఒక మాటలో చెప్పాలంటే ధనాపేక్ష విడిచిపెట్టండి, డబ్బు మీద మమకారాన్ని చంపుకోండి, డబ్బు వెనక పరిగెత్తడం మానేసేయండి. అప్పుడు దేవుడే నీకు డబ్బు అవుతాడు, దేవుడే నీకు బంగారం అవుతాడు, దేవుడే నీకు ఐశ్వర్యం అవుతాడు. సింపుల్గా చెప్తున్నాను. ఒకవైపు డబ్బు దైవం అయింది కొంతమందికి నాకు డబ్బు దైవం కాదు, నాకు దేవుడే దైవం. సో దేవుడే దైవం అనుకున్న వాడు డబ్బును లెక్క చేయడు, దాన్ని పెంటతో సమానంగా భావిస్తాడు. నువ్వు బంగారం తీసుకురా, వజ్రాలు తీసుకురా, నువ్వు ఏమైనా తీసుకొచ్చేయి, మట్టికి దానికి ఏం తేడా లేదు. ఏం తేడా అంటే అది భూమిలో నుండి వచ్చిందే. దేవుణ్ణి దైవముగా భావించిన వాడు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వాడు, దేవుడే నా బంగారం. మనం ఒక పాట పాడుకుంటాం, నా బంగారమా నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలును యేసు. నా బంగారమా నీవే యేసయ్యా. దేవుడే నీకు బంగారం అవుతే మరి ఈ లోక బంగారం అంతా ఏం కావాలి నీకు? మట్టితో సమానం. నీకు శ్రేష్టమైన బంగారం విలువ తెలిస్తే పనికిరాని బంగారం గురించి ఎందుకు ప్రాకులాడుతావు? ఈ రాత్రి ఒక పాఠం నేర్చుకోండి. లోకమంతా డబ్బు వెనక పరిగెత్తుతుంది, దేవుణ్ణి కోల్పోతుంది. డబ్బు 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 అనుకుంటూ పరిగెత్తి దేవుణ్ణి పూర్తిగా కోల్పోయి దేవునికి దూరం అయిపోయిన స్థితిగతిగా జారిపోతున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మనిషికి ఎంత చెప్పినా డబ్బు పిచ్చి పోదు. ప్రతి ఒక్కరిలో ఏదో కొంత మోతాదు ఆ జబ్బు ఉంటుంది. ఇక్కడ ఎవరు లేదనుకోదు, మన అందరిలో ఏముంటుంది? రోగం కొంత గొప్ప, కొందరికి ముదిరిపోయి ఉంటుంది, కొందరికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. డబ్బు కోసం ఏది చేయమన్నా చేస్తాడు మనిషి.
ప్రాణాలు కూడా తీయడానికి రెడీ అయిపోయారు మనుషులు. ఎంత నీచమైన పని చేయడానికైనా తెగించేస్తున్నారు. దయచేసి గమనించండి, డబ్బు అవసరమే మనకు, కానీ డబ్బుకి ఏ స్థానం ఇవ్వాలి? నీ బంగారం మట్టితో సమానంగా భావించాలి. అప్పుడు దేవుడు నీకు బంగారం అవుతాడు, దేవుడే నీకు ఐశ్వర్యం అవుతాడు, దేవుడే నాకు సమస్తం, ఆయన ఉంటే నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు ఏసే అనే పాట పాడుకుంటావా? ఏమి లేకపోయినా నీవు నాకుంటే. ఇప్పుడు ఎట్లున్నారు తెలుసా? బంగారం ఉంటే చాలు, దేవుడు అవసరం లేదు, నాకు లోకం అవసరం లేదు. ఈ లోక ఐశ్వర్యాన్ని దైవంగా భావిస్తున్నారు. దయచేసి గమనించండి, దేవుని బిడ్డలు ఐశ్వర్యం వెనుక పరిగెత్తకూడదు. ఐశ్వర్యం కావాలి మనకి, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకొని అనుభవించండి, కానీ దాని వెనుక ప్రాకులాడద్దు. దేవుని పక్కన పెట్టి, దేవుని కాదని లోకంలోనే నాకు సమస్తం దొరుకుతుంది అనుకొని పరిగెత్తితే అది ఇంకా పరిగెత్తిస్తుంది. నువ్వు దాని వెనుక పరిగెత్తుతున్నా కొద్దీ పరిగెత్తుతూనే ఉండాలి, నీకు ఎప్పుడు అది సంపూర్ణంగా దొరకదు. అలా పరిగెత్తి అలిసిపోతావు, వెనకకి తిరిగి చూసుకుంటావు, ఏం సంపాదించారు అసలు జీవితంలో. చాలా మంది కోటీశ్వరులు ఉన్నారండి, వారు చచ్చిపోయే ముందు పలికిన మాటలు మీరు వింటే ఆశ్చర్యపోతారు. చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళ మాటలు ఉన్నాయి, వారి చావుకు మునుపు పలికిన కొన్ని మాటలు ఉన్నాయి. కోటీశ్వరులు, లెక్క పెట్టలేనంత డబ్బు ఉంది వారికి, పొద్దున్న లేస్తే కోట్లలో లెక్క పెడతారు. అలాంటి వాడు చచ్చిపోయే ముందు పలికిన మాటలు, నాలాగా జీవించకండి, పనికిరాని దానికోసం ప్రాకులాడాను, జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాను, నాలాగా పరిగెత్తకండి. అది ఎంతమందికి చెప్పినా అర్థం కాదు. జీవితం అంతా అయిపోయింది వాళ్ళకి. ఆ డబ్బు నాతో రాదు, నాకు వచ్చింది 6 అడుగుల స్థలం మాత్రమే. కానీ అయినా మనిషి అంతా దేనికోసం ప్రాకులాడతాడు? డబ్బు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ ఉంది, ఈ టైంలో 1000 రూపాయలు ఇస్తున్నాడు, ఏదైనా పని చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్తారు? మనకి ఇప్పుడు మీటింగ్ ముఖ్యమా, 1000 రూపాయలు ముఖ్యమా? 1000 రూపాయలు వదులుకొని మీటింగ్లో వచ్చి కూర్చున్నట్టు ఉన్నారా? నో. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. మీటింగ్లోకి రండి అంటే కూడా ఎంత ఇస్తారు అని అడుగుతారు ఒకడు. అంటే డబ్బుతోనే అంచనా ప్రతిదీ. దయచేసి గమనించండి, బైబిల్లో రాయబడిన మాట ఒకటి ఉంది, ఏంటంటే యేసు ప్రభు యొక్క శిష్యుల కాలంలో, అపోస్తల కాలంలో అందరూ వారి చరస్థిరాస్తులన్నిటినీ అమ్మేసి డబ్బులు తీసుకొచ్చారట. తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నారు? పాదాల దగ్గర, అపోస్తల దగ్గర తీసుకొచ్చారట. ఆ డబ్బంతా తీసుకొస్తే ఎక్కడ పెట్టమన్నారట వీళ్ళు? కాళ్ళ దగ్గర పెట్టన్నాడు. ఇప్పుడు మీరు కానుక తీసుకొచ్చారండి, 1,00,000 రూపాయలు తీసుకొచ్చారు, ఎంత మురిసిపోతూ మా అయ్యగారి దగ్గర తీసుకొస్తున్నాను, మా అయ్యగారి చేతిలో పెడుతున్నా అంటే వాడికి దాన్ని ఎంత గ్రేట్గా ఫీల్ అవుతూ తీసుకొస్తారంటే, మేము మా అయ్యగారి కోసం తీసుకొస్తున్నాం. ఇక్కడ తీరా రాగానే అక్కడ పెట్టండి అన్నాను అనుకోండి, అక్కడ పెట్టండి అని ఎట్లా ఫీల్ అవుతారు మీరు? ఎంత అనుకున్నారా అయ్యగారు? రూపాయి 2 రూపాయలు చిల్లర తెచ్చామనుకుంటున్నారా ఏంటి? అక్కడ పడేయడం అన్నాడు. నువ్వు ఎంతైనా తీసుకురా, అంత పెద్ద మూట తీసుకొస్తే ఆ మట్టిలో పెట్టు అన్నాడు అనుకోండి, ఎట్లా తీసుకొచ్చినాడు? ఎట్లా ఫీల్ కావాలి చెప్పండి? మా అయ్యగారికి కొంచెం బాగానే గర్వం వచ్చేసింది. డబ్బు అంటే లెక్కలేదు, అసలు డబ్బు అంటే లెక్కలేదని అపోస్తలులు కనీసం చేత్తో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అందరూ తమ చరాస్థిర ఆస్తులన్నిటినీ అమ్మి ఎక్కడ తీసుకొచ్చి పెట్టారట? డబ్బుకి ఉండాల్సిన స్థానం ఎక్కడ? పాదాల దగ్గర. అది దేవుడు అయిపోయాడు అనుకోండి, నీ జీవితం మొత్తం అల్లకొల్లలం అవుతుంది. దేవుని స్థానం దేవునికే ఇవ్వండి, డబ్బు స్థానం డబ్బు అవసరమే, కానీ ఎక్కడ ఉండాలి? అది మన కాళ్ళ కింద అది ఉండాలి. దాని కాళ్ళ కింద మనం ఉన్నామా, అయిపోయింది జీవితం. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, ఈ లోక ఐశ్వర్యాన్ని ఐశ్వర్యంగా భావించకండి, అది నిన్ను కాపాడదు. దేవుడే నీకు ఐశ్వర్యం అయితే ఈ లోక ఐశ్వర్యం నువ్వు పెంటతో సమానంగా భావిస్తావు. బైబిల్లో పౌలు అనే భక్తుడు అన్నాడు, ఏవేవి నాకు లాభకరములో క్రీస్తు నిమిత్తము వాటిని నేను పెంటతో సమానంగా తీసుకున్నాను. భక్తులందరూ ఈ లోక ఐశ్వర్యాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు. దేవుడే వారి ఐశ్వర్యం లాగా దేవుని సంపాదించుకున్న వాడే ధన్యుడు. ఓకే, రైట్. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి 26వ వచనం ఏం దీవెన ఉందో చూడండి. అప్పుడు సర్వశక్తుని అందు నీవు ఆనందించదు. జీవితానికి ఆనందం ఎప్పుడు దొరుకుతుందట? నీకు దేవుడే బంగారం అయినప్పుడు ఆనందం కలుగుతుంది. ఈ లోకంలో ఉన్న డబ్బు, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం కన్నా నాకు దేవుడే ముఖ్యం అని అనుకున్న రోజు నీకేం కలుగుతుందట? ఆనందం. డబ్బు 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 అని పరిగెత్తున్న వాడికి ఉన్న ఆనందం కోల్పోతారంట. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు రూపాయి లేనప్పుడు మీరు హ్యాపీగా ఉంటారండి. సడన్గా ఒక పొలం అమ్మారు, 10 లక్షలు చేతికి వచ్చినాయి అనుకోండి, మీరు అనుకుంటారేమో 10 లక్షలు చేతిలో పడి ఎంత ఆనందమో, తట్టుకోలేక గంతులు వేస్తాను అనుకుంటారేమో.
10 లక్షలు మీ చేతిలో పెట్టినప్పుడు చూడండి ఎంత టెన్షన్ స్టార్ట్ అవుతుందో. ఎప్పుడన్నా చూసారా? కనీసం 10 లక్షలు కాకపోయినా కనీసం 1 లక్ష రూపాయలు చేతిలో పడగానే మీ ఫీలింగ్ ఎట్లుంది ఎప్పుడన్నా చూసారా? ఒక 50,000 చేతిలో పడ్డాయి అనుకోండి, అమ్మా అని ఆనందించారా? టెన్షన్ స్టార్ట్ అయిందా? వామో ఏడో చూసి ఏడెత్తుకుపోతాడు, ఈ 50,000 చూసి మళ్ళీ మా తమ్ముడు ఏడొస్తాడు, మా అన్న ఏడో చెత్తుకుపోతాడు, వాళ్ళు ఏం అడుగుతారు, వీళ్ళేం అడుగుతారు. ఏం టెన్షన్, మామూలు టెన్షన్ అది. ఉన్నది 50,000 కానీ 100 రకాల ప్లాన్లు వస్తాయి. అరే ఈ 50,000తో ఏం చేద్దాం అబ్బా, అది చేద్దాం, ఇది చేద్దాం, ఈ రాత్రంతా ఈ ఆలోచనలే. ఉన్న నెమ్మది పోతుంది. మీరు ఎంతమంది ప్రపంచ కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళందరిని అడిగి చూడండి, సార్ ఈ డబ్బుతో మీరు ఆనందిస్తున్నారా? ఈ డబ్బు మీకు ఆనందాన్ని తీసుకొచ్చి పెట్టిందా? డబ్బు ఎన్నో అవసరతలు తీరుస్తుంది, ఎన్నో విలాసవంతమైన జీవితాన్ని ఇస్తుందేమో కానీ మానసిక నెమ్మది మాత్రం పోగొట్టేస్తుంది. డబ్బు ఉన్న వాళ్ళ పరిస్థితి రాత్రి 2 గంటల కంటే ఎక్కువ నిద్రపోరట వాళ్ళు టెన్షన్స్కి. ఈరోజు మన ఆనందం అంతా దేంట్లో ఉంది? దేవునిలో ఆనందం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేని యందు ఆనందించుచు? అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేంట్లో ఆనందించాలి? ప్రభువునందు ఆనందించండి, వాక్యమునందు ఆనందించండి, దేవుని యందు ఆనందించండి. ఇవన్నీ వదిలేసుకొని లోకమందు ఆనందించడానికి పరిగెత్తుతున్నారు. ఎక్కడ దొరుకుతుంది? దొరకని స్థలంలో వెతుక్కుంటున్నారు, అక్కడ దొరకదు. ఆనందము దొరకని చోట ప్రజలు రాత్రింపగలు కష్టపడుతున్నారు ఆనందం కోసం. ఆనందం దేవుని దగ్గరనే దొరుకుతుంది. నీలోనే నాకు ఆనందం, నీలోనే నా సమస్తం అని దేవుని ఆశ్రయించిన వాడు ఆనందాన్ని అనుభవిస్తాడు. లాస్ట్గా ఒక మాట చూడండి, దేవుని తట్టు నీ ముఖం ఎత్తెదవు. 27వ వచనం, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. చాలు. ఎప్పుడైతే దేవునే నువ్వు ప్రథమ స్థానం పెట్టుకున్నావో, నీ హృదయంలో ఉన్న దుష్టత్వం తొలగించావో, దేవుని తట్టు తిరిగావో, దేవునికి నీ జీవితంలో మొదటి స్థానం ఇచ్చావో, అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. మనకు ఎన్నో ప్రార్థనలు చేస్తాం, జవాబు రాదు. తప్పంతా దేవుందే అనుకుంటాం. ఏంటి దేవా ఇన్ని ప్రార్థనలు చేసాం, ఉపవాసాలు ఉన్నాం, ప్రార్థనలు చేసాం, ఏంటి జవాబు ఏం రాలేదు? మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే కూడా కొన్ని కండిషన్స్, షరతులు ఉన్నాయి. ఈ పైన చెప్పబడిన అన్ని చేయాలి. ఏం చేయాలి? నువ్వు దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం కుదరాలంటే నీ హృదయంలో దేవునికి నీకు మధ్య ఉన్న అడ్డు కూడా కూల్చేసుకోవాలి. లోపడున్న దుష్టత్వాన్ని తొలగించుకోవాలి. ధనానికంటే దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి. దేవునికి సన్నిహితుడవై దేవునికి ప్రాముఖ్యతనిస్తూ హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని తొలగిస్తే అప్పుడు దేవుడిచ్చే ఆనందం దొరుకుతుంది, నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఇన్ని దీవెనలు మనం చేసే పనులలో ఉన్నాయి. ఉట్టిగా ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం ద్వారా ఆ దీవెనలు రావు. ఈ చెప్పబడిన మాటల ప్రకారం మనం జీవించగలదు. ఇంకొక మాట కూడా ఉంది, 28వ వచనం, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఏదో ప్లాన్ చేసుకుంటాం చాలా. ఈ సంవత్సరము ఇల్లు కట్టుకోవాలనుకున్నాం సార్, ఈ సంవత్సరం పొలం కొనుక్కోవాలి, ఈ సంవత్సరం అది చేయాలనుకున్నాం, ఈ సంవత్సరం ఇది చేయాలి. మీరు ఏమేమైతే ప్రణాళికలు కలిగి ఉన్నారో అవి సక్సెస్ కావాలంటే కూడా ఈ పై చెప్పబడిన మాటలన్నిటిని నెరవేర్చాలి. అక్కడ రాయబడిన మాట చూడండి, ఆశీర్వాదం. నీవు దేనినైనా యోచన చేయగా, ఏదైనా ప్లాన్ చేసావంటే అది నీకు స్థిరపరచబడును. నువ్వు అనుకున్నది జరగాలి అని అనుకుంటే పైన చెప్పబడిన మాటలు చేయాలి. ఓకే, ఏమేమి ఆశీర్వాదాలు చెప్పాను? సమాధానం, మేలు, అభివృద్ధి, ఆనందం, ప్రార్థనలకు జవాబు. రైట్. ఇంకా నీ ప్లాన్స్ అన్ని కూడా సక్సెస్ అయితే అది కూడా దాన్ని మీరు లాస్ట్ పాయింట్ అనుకోండి. సరే, 5 పాయింట్స్ అన్నా గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తారా? సమాధానం, మేలు, అభివృద్ధి, ఆనందం, ప్రార్థనలకు జవాబు. ఎంతమందికి కావాలి? కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దేవునితో సహవాసం చేయండి, దేవుని తట్టు తిరగండి, దేవునికి విరుద్ధమైన హృదయంలో నుండి తీసివేయండి. ధనం కన్నా దేవుడే ముఖ్యం అనుకోండి. ఎప్పుడైతే ఈ పనులు చేస్తారో ఈ ఆశీర్వాదాలన్నీ మీవే. మనము కొన్ని దుకాణాలకు, షాపులకు వెళ్తే ఇది కొంటే ఇది ఫ్రీ అని వస్తారు. మనం ఫ్రీ అనగానే రేపు బకెట్ ఫ్రీ అంట అనుకొని వెళ్ళిపోయి 1000 రూపాయల వస్తువు కొనుక్కుంటాం. ఎంత పరిగెత్తుతారో. మనిషి ఆలోచనకి లోకం ఎలా వ్యాపారం చేసుకుంటుందో చూడండి. కానీ దేవుని వాక్యం అట్లా కాదు. నిజంగా ఈ షరతులను మీరు లోబడితే ఈ దీవెనలు మీకు ఇస్తాను. దేవుడు శ్రేష్టమైన దీవెనలు మన కొరకు ఇచ్చాడు. అయితే వాటిని కోల్పోవడం మన చేతుల్లోనే, మనం చేసే పొరపాటే. ఈ రాత్రి ఒక పాఠం నేర్చుకుందాం. దేవుని మాటను లోబడితే, దేవుని మాటలకు విధేయత చూపిస్తే, దేవుడు చెప్పినట్టు చేస్తే
దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఏదైనా వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మీరు ఇలా చేయండి, నేను ఇలా చేస్తాను అని దేవుడు ఏదైనా అన్నాడా? నువ్వు చేసిన తర్వాత ఆయన చేయకుండా ఉండడు. మీరు దేవుడు చెప్పింది చేయండి, దేవుడు ఆయన చెప్పింది ఆయన చేస్తాడు. దేవుని అభివృద్ధి, ఆశీర్వాదం మీ కుటుంబాలకు కలుగును గాక.